అక్కినేని నాగార్జున కెరీర్‌లో క్లాసిక్‌గా నిలిచిన 'మన్మధుడు' సినిమా ఇప్పటికీ యూత్‌లో ప్రత్యేకమైన క్రేజ్‌ని కలిగి ఉంది. 2003లో విడుదలైన ఈ ప్రేమ కథా చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడమే కాకుండా, దర్శకుడు విజయ్ భాస్కర్ తెరకెక్కించిన 'ధీరు', త్రివిక్రమ్ అందించిన కథా డైలాగ్స్‌తో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమాల్లో నాగార్జునకు జోడీగా సొనాలి బెంద్రే, అన్షు అంబానీ నటించగా, తొలి సినిమాతోనే అన్షు విశేష గుర్తింపు సంపాదించుకుంది. 'మన్మధుడి' విజయం తర్వాత అన్షు ప్రభాస్ నటించిన 'రాఘవేంద్ర' సినిమాలో కూడా కనిపించారు. అయితే వరుసగా విషాదాంత పాత్రలు రావడం, అదే సమయంలో వ్యక్తిగత కారణాలు కలిసి రావడంతో ఆమె కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత లండన్లో స్థిరపడిన అన్షు కుటుంబ జీవితం వైపు దృష్టి పెట్టారు. ఇటీవలే 'మజాకా' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మళ్లీ అభిమానుల దృష్టిని ఆకర్షించారు. ఇటీవల 'మజాకా' సినిమా ప్రమోషన్లతో తన కూతురితో కలిసి అన్షు కనిపించడంతో సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి ఆమె కూతురు కూడా సినిమాల్లోకి వస్తుందా అనే చర్చ మొదలైంది. తాజాగా ఆ ఊహలకు తెరదీస్తూ అన్షు స్వయంగా ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. తన కూతురు తొలిసారి హాలీవుడ్ సినిమా సెట్లో అడుగుపెట్టిందని, అదే తనకు అపారమైన ఆనందాన్ని ఇచ్చిందని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇన్నాళ్లు నాపై చూపించిన ప్రేమను ఇప్పుడు నా కూతురు షనాయాపై కూడా చూపించండి అంటూ అన్షు భావోద్వేగంగా స్పందించారు. తన బిడ్డ మొదటి సినిమా అనుభవాన్ని దగ్గరుండి చూసిన క్షణం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతిగా పేర్కొన్నారు. ఈ హాలీవుడ్ చిత్రాన్ని లేడీ డైరెక్టర్ అలీనా ఇలిన్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ వార్త బయటకు రావడంతో అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో శుభాకాంక్షలతో కామెంట్లు చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఒక తరం ప్రయాణం పూర్తవుతుంటే, మరో తరం కొత్తగా అడుగు పెట్టడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.